పవిత్రమైన దేవాలయం నుంచి జరుగుతున్న నష్టాన్ని ఆ దేవుడి తాలూకా సాత్వికతని పవిత్రతని కాపాడాలని వచ్చాము. ఈ నాయకులు ఈ గ్రామ ప్రజలందరూ కూడా కోరికమే వచ్చాము. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ధైర్యంగా పాటిస్తున్న ఆ దేవాలయం నుంచి వచ్చాము. ఇక్కడికి దయచేసి ఆలోచించి కోరుతున్నారు. ఈ క్షణం నుంచి అక్కడ ఉన్న అధికారులందరికీ చేస్తున్నాం. రేపు ఉదయం కల్లా అక్కడ ఉన్న ఏ ఒక్క మైనింగ్ సంబంధించిన ఏ వ్యక్తి కానీ ఏ మనిషి కానీ ఎవరు కానీ ఉండడానికి వీల్లేదు. ఉంటే మాత్రం ప్రజలు చూస్తారు. మీరు వచ్చి ప్రభుత్వం వచ్చి అడిగితే మేము వచ్చి మీరు కేసులు పెడతా ఉంటే మీ కేసు కోసం భయపడేది లేదు. కాబట్టి ప్రజలు పిల్లలకల్లా ఏ ఒక్కరికి కూడా మైనింగ్ సంబంధించిన అంశం ఉండకూడదు. ఏమంటారు కాబట్టి ధర్నా చేస్తాం. ఎందుకంటే ఇది కార్యక్రమం ఇది కాదు, మంచి కాదు. ఇది దయచేసి ఆలోచించమని కోరుతున్నాం. ఇలాంటి విషయాన్ని ఏదో రాజకీయాల్లో ఎన్నో చేసుకోవచ్చు, ఎన్నో కార్యక్రమాలు, ఏవో ఆదాయ సంఘానికి ఎన్నో దారులు ఉన్నాయి. దారులు తెలియని దారులు కాదు. మీరు అందులో పండిపోయిన పెద్దలు మీరు. కానీ ఇదేంటి ఈ కార్యక్రమం? ఇదిగో చూపెడతారు. దారాలు వచ్చిందో చూడండి, దారాలు వచ్చిందో ఇప్పుడు ఎక్కడ ఉందో చూడండి. ఆ దేవుడి పాదాల దగ్గరికి పోయి అక్కడి నుంచి జలాలు ఆ జలాలతో వందలాది ఎకరాలు పండించుకొని మరి పిల్లలు కంపించుకుంటున్న పేదలు అందరూ ఉన్నారు. వాళ్ళు కంపించుకుంటే ధర్మవాది. కాబట్టి ఆలోచన కోరుతున్నాను. ఇవాళ జిల్లా కలెక్టర్ కూడా ఇవాళ కోరుతున్నాం. కలెక్టర్ గారు మీరు ఆశామాషిగా ఆలోచన చేసి ఏదో హాయిగా కార్యక్రమం చేద్దామంటే అందులో కాదు. దయచేసి మా ఆవేదన మా తాలూకా స్పందన కూడా ఇక్కడ ప్రజల తాలూకా కోరికను కూడా మేము మరణించాలి. దీన్ని ప్రజా ఉద్యమం మీద మారగంట, ఇది రాష్ట్ర ఉద్యమం మీద అవ్వగంట, ఇది అడ్డుగా చేసి ఆ దేవుడి పవిత్రతను కాపాడాలని కోరుతున్నాను దయచేసి. కాబట్టి ఇవాళ మీ అందరూ కూడా ఈ సంఘీభావం తెలపడానికి గ్రామంలో ఉన్న ప్రజలకి సంఘీభావం వచ్చిన ఒక్కరికి కూడా మనం చేస్తాను. ఈ పాలన ఇంతతో ఆగింది కాదు. ఆగాలని కోరుకుంటున్నాం, ఆగుతుందని అనుకుంటున్నాం. ఒకవేళ ఆగిన పక్షంలో, ఒకవేళ జరిగిన పక్షంలో మళ్ళీ మనం కోరుకుంటూ అలాగే భద్రతా సోదరుని దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా, తమ భేదంతో చూడకుండా ఆ భగవంతుని తాలూకా దృష్టి మీరు పెట్టుకుని దయచేసి మీరు దీన్ని భద్రత తెలపాల్సిన ఆవశ్యకత ఉండదనే మరి ఈ దోపిడీ ఆనకట్టు ఉన్న ఆగస్టు ఉందనే మీకు కూడా మనం చేస్తూ సెలవు. మన పోరాటానికి సంఘీభావంగా మరి విశాఖ పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి తరలి వచ్చినటువంటి నాయకత్వంతో పాటు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం తరలి వచ్చినటువంటి మొత్తం యావత్తు ఉమ్మడి విశాఖ జిల్లా నాయకత్వానికి, అలాగే రాంపల్లి, ఎలమంచిలి, చిత్తాపురం, మరోపాక మండలాల నుంచి పెద్ద ఎత్తున బైకులతో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, ఎంపీలు, జడ్పీలు, పార్టీ సభ్యులకు, అలాగే మీడియా సోదరులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆ పంటదారులు ఎక్కడైతే ఎండిపోయాయో ఆ పంటదారులు ఎంతైతే కలుషితులు అయిపోయాయో అన్నిటి కూడా నాయకత్వానికి కూడా ఈ రోజు జిల్లా పెద్దలు, రాష్ట్ర పెద్దలు అందరూ కూడా అక్కడికి వెళ్తాం. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులు కూడా దేవుణ్ణి దర్శించుకొని ధర్మలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అక్కడ జలాలు ఎక్కడైతే పంచదారులు వస్తున్నాయో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.